పాతాళమునకు దిగి చనిపోయిన వారిలో నుండి మూడో దినమున తిరిగి లేచి పరలోకమునికెక్కి సర్వశక్తులను తండ్రైన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నీవు జీవించు వానికిని చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు ఆయన అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. నీ పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల యొక్క ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమున్నదాన్ని నమ్ముచున్నాను. ప్రభు నామములో మరి మన బుధూరు శ్రీదేవము గారిని మంటికి మన్నుగా దుమ్ముకు దూడుగా వారి ఆత్మకు అప్పగిస్తున్నాను. ప్రకటన గ్రంథం మరి ప్రభు యొక్క లేఖనాలు 14:13 ప్రకారం విశ్రాంతిని పొందినట్లుగా, ప్రసంగి గ్రంథం 2:7 సెలవిచ్చిన ప్రకారం మన్నైనది మరలా వెనుకటి వలన మరలా భూమికి చేరి ఆత్మదానానికి దేవుని వద్దకు చిరకాలమున్నట్లుగా ప్రపంచ పునర్జన్మ సంబంధమైన సమయం వరకు ప్రభు భద్రపరిచి వారు విడిచి వెళ్ళిన తన కుటుంబాన్ని ఆదరించినట్లుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామములో ఈ భూస్థాపమును ప్రారంభిస్తున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట శ్రీదేవమ్మ శరీరాన్ని భూమికి అప్పగించున్నాము. ఆమేన్.